అద్దం పగిలితే శబ్దం వస్తుంది, కానీ గుండె పగిలితే నిశ్శబ్దమైపోద్ది. వేదన కలిగితే, బాధ కలిగితే మనసులో ఉన్న మనుషులకు చెప్పుకోగలుగుతాం, కానీ మనసులో ఉన్న మనుషులే గాయాన్ని రేపితే ఇంకెవరికి చెప్పుకుంటామండి? వింటున్నారా నేను చెప్పే మాట? వేదన కలిగితే, బాధ కలిగితే మనసులో కొందరు ఉంటారండి, వాళ్ళతో చెప్పుకుంటామండి. మరి ఆ మనసులో ఉన్న మనుషులే గాయపరిస్తే ఇంకెవరితో చెప్పుకుంటామేంటి? దేహానికి గాయమైతే కుదుట పడుతుంది, ఎవరో సహాయం చేస్తారు, మేలు కలుగుతుంది. మరి గుండెకే గాయమైతే గుండె గాయాన్ని చూడగలిగిన వాడు ఎవడున్నాడండి? ఆ గుండెకు కలిగిన గాయమే ఒక గేయం.